ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి తొలి తెలుగు మహిళా సీఎస్గా రికార్డు సృష్టించారు. 1989 బ్యాచ్కు చెందిన ఈమె ఐక్యరాజ్య సమితి మిషన్లోనూ పనిచేసిన అనుభవజ్ఞురాలు. తనకు అప్పగించిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారని, ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తారని శాంతికుమారి పేరు పొందారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన టీఎస్ ఐపాస్ అమలులో శాంతికుమారి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ 16 అనాల తెలుగమ్మాయే. 1965 ఏప్రిల్ 7వ తేదీన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. ఉన్నత విద్య అంతా విశాఖపట్నంలోనే చదివారు. ఎంఎస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో జాయింట్ కలెక్టర్గా, మెదక్ కలెక్టర్గా, ఇంధన శాఖ, సాంఘిక సంక్షేమ శాఖల్లో డిప్యూటీ సెక్రటరీగా, డైరెక్టర్గా, సర్వే సెటిల్మెంట్ విభాగంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా, గ్రామీణ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల్లో కమిషనర్గా, జాయింట్ సెక్రటరీగా, సెర్ప్ అదనపు సీఈఓగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 మే నుంచి 2018 మార్చి వరకు సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమారి ఇండస్ట్రీ చేజింగ్ సేల్కు స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2013 ఆగస్టు నుంచి 2015 మే వరకు దాదాపు 2 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితి కార్యక్రమంలో భాగస్వామయ్యారు. 1990 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లా కలెక్టర్గా సైతం విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఆమె వచ్చే ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. ఆమె పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగితే దీర్ఘకాలం పాటు పనిచేస్తున్న మహిళా సీఎస్గా మరో రికార్డును సైతం సొంతం చేసుకోనున్నారు. మహిళలకు గౌరవం, హక్కుల విషయంలో వారు పోరాడి సాధించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఈ విషయంలో మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. మార్పు అనేది ఎక్కడో మొదలవదు. మన ఇంటి నుండే మార్పు రావాలి. మన ఆలోచన విధానం మారాలి. తమ ఇంట్లోని మహిళా మూర్తులను మనమే గౌరవించాలి. మన పిల్లలను వివక్ష లేకుండా పెంచాలి. స్త్రీలకు ఆర్థిక, సామాజిక స్వావలంబన కల్పించిన రోజే మహిళా దినోత్సవానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.